ఇంటర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసుకున్న టైం నుంచి, ఉద్యోగంలో చేరిన తర్వాత శాలరీ డ్రా చేసినప్పటి నుంచి, కెరియర్స్ మార్చి స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్లో వచ్చిన తర్వాత ఈ జర్నీ మొత్తంలో కూడా నాకు కొన్ని అలవాట్లు అయ్యాయి. కొన్ని మంచి అలవాట్లు, కొన్ని చెడు అలవాట్లు. చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో దానివల్ల కొన్ని డబ్బులు నష్టపోయాను నేను. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాబిట్స్ని కనుక మనం కరెక్ట్ చేసుకొని గుడ్ హ్యాబిట్స్గా మారిస్తే యూ డోంట్ హ్యావ్ టు స్టే పూర్, యూ కెన్ యాక్చువల్లీ బికమ్ రిచ్. ఎలా ఏంటి ఆ హ్యాబిట్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. అండ్ మీలో కాస్త క్యూరియాసిటీ ఉంటే కనుక ఆ చెడు అలవాట్లు ఏంటి, వదిలేస్తే ఎలా మనం అలా పూర్గా ఉండకుండా రిచ్గా మారే ఛాన్సులు ఉంటాయో దాని గురించి తెలుసుకోవాల తాపత్రయం ఉంటే కనుక రైట్ ప్లేస్, రైట్ టైం. దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఏమిట్రా అంటే ఈ అలవాట్లు అన్నవి మనిషిని డిఫైన్ చేస్తాయి. మంచి అలవాట్లు ఉంటే మన భవిష్యత్తు మంచిగా మారుతుంది. చెడు అలవాట్లు ఉంటే మన ప్రస్తుతం, మన భవిష్యత్తు అన్నీ పాడైపోతాయి అన్నమాట. అలాంటి చెడు అలవాట్ల గురించి మాట్లాడదాం. దాంట్లో ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్, మనకి మనం డబ్బులు అందరికంటే లాస్ట్ ఇచ్చుకుంటాం. వాట్ డూ ఐ మీన్ బై దిస్? శాలరీ వచ్చిన తర్వాత రెంట్ ఏంటి, బిల్స్ ఏంటి, ఎవరెవరికి ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత శివరాఖరికి సేవింగ్స్ అనుకుంటాం. యూజువల్గా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ సేవ్ చేసి తర్వాత మిగతా అవన్నీ చూసుకోవాలి. శాలరీ పడంగానే, చేతికి డబ్బులు రాగానే, బిజినెస్ అయితే చేతికి డబ్బులు రాగానే 10% నాది కాదురా భయ్, ఈ 10% నేను ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు, అప్పు, నాకు నేనే అప్పు ఉన్నాను అనుకొని ఆ 10% తీసుకెళ్ళి వేరే చోట పెట్టేశారనమాట. అలా బ్లైండ్గా పెట్టేశారనుకో, మిగతా ఉన్న 90% తోటి మిగతా అన్నీ మేనేజ్ అయిపోతాయి. చిక్కినట్టే చిక్కి జారిపోయా. ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసి. మనం అవ్వవు అనుకుంటాం. మనం ముందర ఖర్చు పెట్టి ఏమన్నా మిగిలితే సేవింగ్ చేద్దాంలే అని అనుకునే హ్యాబిట్ ఏదైతే ఉందో ఈ అలవాటే కంపు ముంచుతుంది అనమాట. అలవాటు మార్చుకొని ముందర మనకి మన డబ్బులు ఇచ్చుకోవాలి. ఎంత కష్టపడి పని చేస్తుంది, మనకు మన డబ్బులు ఇచ్చుకోకపోతే అట్ట ఓ 10% మనకు ఇచ్చేసుకొని దాన్ని ఎక్కడ చోట సేవింగ్స్లో పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ హ్యాబిట్ నేర్చుకోవాల్సింది. హ్యాబిట్స్ నెంబర్ 2, డెట్. దాంట్లో కూడా బ్యాడ్ డెట్. అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ మీద, లోన్స్ మీద తీసుకునే అప్పులు గట్రా చేసేసి మనం ఫోన్లు, కావాల్సిన జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు, టీ షర్ట్లు, వాచ్లు, ఐఫోన్లు గట్రా కొని పారేస్తుంటారు కదా. అనవసరమైన అప్పులు ఇవన్నీ కూడా. అప్పు డే మొదలైందా అనే సినిమా గుర్తుందా? రాజేంద్ర ప్రసాద్ది. అప్పు డే తెల్లారిందా. గుడ్ మార్నింగ్ ఎద్దనపూడి బీనాదేవి గారు, పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. ఆ టైప్లో అప్పులు చేయకూడదు. స్పెషల్లీ క్రెడిట్ కార్డ్ ఈజీగా చేతికి దొరికడంతో అప్పులు చేయడం ఎక్కువైపోయింది మనకి. వాళ్ళకి కావాల్సింది మనం అప్పు చేయడమే. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత హైగా ఉంటుందో తెలుసుగా మీకు. బ్యాంకులు డబ్బులు చేసుకునేది ఎట్లా? మన క్రెడిట్ కార్డులు ఇచ్చి మనతో అప్పు చేయించి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ డబ్బులు తీసుకొని మనం పెట్టిన డబ్బులకి ఎఫ్డీలో రిటర్న్ తక్కువ ఇచ్చి ఆ గ్యాప్లోనే వాళ్ళు డబ్బులు ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది మనం అప్పు చేయడం. మనం తెలివిగా అప్పు చేయకూడదు. ఆ ట్రాప్లో పడకండి. డోంట్ ఫాల్ ఇంటు దిస్ ట్రాప్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ వేర్ యూ యూజ్ క్రెడిట్ కార్డ్ అండ్ స్టార్ట్ బయింగ్ థింగ్స్ అన్నెసరీలీ. మీకు ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలని అవసరం ఉంటే కనుక నా రూల్ ఏంటి తెలుసా? నా దగ్గర ఉన్న డబ్బులతో, నా అకౌంట్లో ఉన్న డబ్బులతో, నా డెబిట్ కార్డు వాడి కనుక నేను పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టి అది కొనుక్కోలేకపోతే నేను దాన్ని కొనుక్కునే అర్హత లేదని ఫీల్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్, ఓ కారు ఉంది. నేను ఇప్పుడు కారు కోసం లోన్ తీసుకొని కారు తీసుకోవచ్చు, కొంచెం పెద్ద కారు, కానీ తీసుకోను. ఎందుకంటే లోన్ ఎందుకు తీసుకోవాలి, ఆ అప్పు ఎందుకు చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నాది. సో నా దగ్గర కనుక పూర్తిగా క్యాష్ ఇచ్చే వెసులుబాటు ఉంటే, కార్ అంటే కారు, ఫోన్ అంటే ఫోన్. సరే, ఫోన్ ఇస్ అ స్మాలర్ థింగ్, దాని గురించి మాట్లాడదాం. యూ కెన్ స్టిక్ టు బయింగ్ దట్ ఓన్లీ ఇఫ్ యూ కెన్ పే ఇట్ ఇన్ ఫుల్. అలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు ఆ వస్తువుని ఏమైనా కొనుక్కోండి. అనవసరంగా ఈ దుబారా అప్పులు చేయకండి. వాళ్ళకి కావాల్సిందే మనం అప్పులు చేయడం. అప్పు చేసి పప్పు కూడు తినరావు నరుడా అని పాటలు, రకరకాల పాటలు ఉన్నాయి. అప్పు చేస్తే దొరికిపోతాం. దాంతో డాన్సే మామూలుగా ఉండదు, కోయి డాన్సే చేయడమే మనంతా. హ్యాబిట్ నెంబర్ 3, ఒక బఫర్ లేకుండా ఉండడం. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా కవర్ చేశాను, చిన్నగా షార్ట్గా చెప్పేస్తాను. ఏమిట్రా అంటే మనకు కావాల్సిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అదొక 3 నుంచి 6 నెలలు, కనీసం 6 నెలలు ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసి ఎక్కడన్నా బఫర్గా పక్కన పెట్టుకోవాలి. అది ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనశ్శాంతి ఉంటుంది బాసు. ఎక్కడ టెన్షన్ ఉండదు. రాత్రి చక్కగా నిద్రపడుతుంది. రేపు పొద్దున్న కనుక మనకి జీతం రాకపోతే, రేపు పొద్దున మనం చేసిన డీల్కి డబ్బులు రాకపోతే ఏంట్రా పరిస్థితి అనే సిచ్యువేషన్లో ఉండకుండా ఆ 6 నెలలు ఖర్చు పెట్టుకునేంత డబ్బులు మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. ఆ బఫర్ క్రియేట్ చేసుకోకపోవడం విల్ మేక్ యూ పూర్. ఆ బఫర్ కనుక చేసుకునే అలవాటు, ఆ హ్యాబిట్ క్రియేట్ చేసుకుంటే యుల్ నాట్ స్టే పూర్, యుల్ మూవ్ టు బికమింగ్ రిచర్.
హ్యాబిట్ నెంబర్ 4, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. ఇవి ట్రాక్ చేయం మనం. వాట్ డూ ఐ మీన్ బై దాట్? మనకు వస్తున్న డబ్బులు ఎంత, ఇది మన ఇన్కమ్. మనం ఖర్చు పెడుతోంది ఎంత, ఇది ఎక్స్పెన్సెస్. దీనికి లెక్క ఉండాలిగా. అంటే ఇప్పుడు ఎంత వస్తుందో తెలిసి ఉండాలి. మనం ఎంత ఖర్చు పెడుతున్నావో కనుక మనకి గ్రిప్ లేదనుకో, ఏముందిలే డెబిట్ కార్డే కోసిపారి, క్రెడిట్ కార్డ్ తర్వాత చూసుకుందాం, గీకే అంటుంటే పులుసులో కలిసిపోతుంది మొత్తం అంతా. వచ్చింది వచ్చినట్టే బయటికి వెళ్ళిపోతుంది. దట్ విల్ నెవర్ మేక్ యూ అండర్స్టాండ్ అసలు మన అసెట్స్ ఏంటి, మన లయబిలిటీస్ ఏంటి. అసెట్ అంటే ఏంటి? దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి. లయబిలిటీ అంటే దానివల్ల మనకి ప్రమాదం ఉండాలి. ఆ అసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి మనకి తెలియకుండా పోతుంది అనమాట. బికాస్ యూ డోంట్ ట్రాక్ యువర్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇది ట్రాక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న ఎక్సెల్ షీటే మెయింటైన్ చేసుకోండి. కుదరదా? ఒక యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అదే మొత్తం మీకు సెగ్రిగేట్ చేసి పెడుతుంది. ఏ ఖర్చు దేనికి వెళ్ళింది, స్విగ్గీకి వాడారా, జొమాటోకి వాడారా, అమెజాన్లో ఏమన్నా కొన్నారా, ఫలానా ఇంకేమన్నా కొన్నారా, డబ్బులు ఎంత పడ్డాయి లోపలికి అకౌంట్లోకి, డెబిట్ లేంటి, క్రెడిట్ లేంటి అన్నీ చేసి పెట్టేస్తుంది. సమరైజ్డ్ వ్యూలో కేటగిరీస్ బట్టి మొత్తం అంతా ఇచ్చేసి బోల్డ్ యాప్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మీరు ట్రై చేసి చూడండి. బొచ్చడి యాప్స్ ఉన్నాయి. అలాంటి యాప్ ఒకటి వాడారనుకో, నెలకు ఒకసారి కూర్చుని చూసుకుంటే మన బడ్జెట్ మనం వేసుకుంటే, ఏదైతే సంవత్సరానికి ఒకసారి నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా బడ్జెట్ వేస్తారో అది మనకు అర్థం కాకపోయినా పర్లేదు. కానీ మన పర్సనల్ బడ్జెట్ మనకి ప్రతి నెల ఒకసారి చూసుకోగలిగితే మనకి మన ఇన్కమ్ పైన ఎక్స్పెన్స్ పైన గ్రిప్ కనుక వచ్చేసిందంటే యూ విల్ నాట్ బి పువర్. సో ఈ అలవాటు లేకపోతే మానుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ అలవాటు స్పెండింగ్, ఖర్చు పెట్టడం. వచ్చే యాడ్స్ టీవీలో ఏవైనా చూడండి, టీవీలో కానీ మొబైల్లో కానీ మీరు ఈ వీడియో చూస్తుంటే వచ్చే మధ్యలో యాడ్ కావచ్చు. ప్రతి యాడ్ కూడా ఏంటి, మనతో ఏదో ఖర్చు పెట్టించాలనేగా చూస్తారు కదా. ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ కోర్స్ తీసుకోండి, మొత్తానికి మన దగ్గర నుంచి డబ్బులు ఎలా బయటికి వెళ్ళాలి అన్నదే ఐడియా వాళ్ళది. ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే 1000 రూపాయలు ఎందుకు సార్, 500 అడిగి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. వాళ్ళ పనిది, మనం దానిలో పడిపోకూడదుగా. వాళ్ళు ఆ మాయా మంత్రం మన మీద చేశారని చెప్పి దానిలో పడిపోయామనుకో, ఇంకా మనకి ఉన్న క్యూరియాసిటీ, మనకున్న ఇంటెలిజెన్స్ ఎక్కడ? సో ఆ స్పెండింగ్ నుంచి బయటకు రావాలి. ఎందుకంటే యూజువల్గా ఏమిటి, తక్కువ ఖర్చు పెడితే అంటే సేవింగ్స్ ఎక్కువ చేసుకుంటే మనం డబ్బులు ఎక్కువ మిగుల్చుకోగలం ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ ఖర్చే తక్కువ పెట్టామనుకో, సేవింగ్ వరకు వెళ్ళలేదు, ఖర్చే తక్కువ పెట్టేసాం, అసలు ఎక్స్పెండిచర్ తక్కువ చేసాం, ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా సేవింగ్ ఎక్కువైపోతుందిగా. చెప్పే చాలా బేసిక్గా ఉంటుంది, అదంతా అయ్యే పనులు కాదంటారా. చేయడం స్టార్ట్ చేస్తే అన్నీ అయిపోతాయి. ఇంకొకటి, సేవింగ్ ఎక్కువ చేయాలి, ఇన్కమ్ ఎక్కువ రావాలి, రైట్? ఈ రెండు కనుక కలిపి చేసామనుకో, ఇన్కము ఎక్కువ చేసి అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసి అండ్ సేవింగ్స్ ఎక్కువ చేస్తే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మా ప్రభో, దాని తర్వాత ఇంకా మీ నెట్వర్త్ స్కై రాకెట్ అయిపోదు. ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ వెయిటింగ్ టూ లాంగ్ టు ఇన్వెస్ట్. అంటే ఏంటి, కొంచెం డిలే చేయడం. రేపు చేద్దాంలే, వచ్చే సోమవారం స్టార్ట్ చేద్దాం. అలా కాదురా, నెక్స్ట్ మంత్ ఉన్న క్రెడిట్ కార్డ్ అప్పులను తీరిపోతే ఆ రోజు నుంచి మనం పర్ఫెక్ట్గా మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇలా ఆ నెక్స్ట్ మంత్ ఎప్పటికీ రాదు, నెక్స్ట్ వీక్ ఎప్పటికీ రాదు, నెక్స్ట్ డే ఎప్పటికీ రాదు. ఎలా అయితే మనం జిమ్కి వెళ్దాం, వర్కౌట్ చేద్దాం అనుకొని పోస్ట్పోన్ చేస్తూ ఉంటామో, ఎలా అయితే ఒక పని చేయాల్సింది దాన్ని ఎలా అయితే పోస్ట్పోన్ చేస్తూ ఉంటామో, అలాగే ఈ సేవింగ్స్ చేసేది, ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా పోస్ట్పోన్ చేస్తూ పోయామనుకో, అది అటే పోతుంది, మనం ఇంకెటో పోతాం. తర్వాత తలపైన బట్టేసుకొని అయ్యో జేబులో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే అని పాట పాడుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి పాట పాడే దుస్థితి కలగకూడదంటే చేయాల్సింది ఏమిట్రా అంటే, దాన్ని అలా తాత్సారం చేయకుండా, అలా పోస్ట్పోన్ చేయకుండా, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, అంతే. చాలా సింపుల్ ఫిలాసఫీ ఇది. మీ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీగా మారిపోవాలి. ఇది ఒక అలవాటుగా మీరు మార్చుకోవాలి. ఇందాకే చెప్పా, అలవాట్లు ఏవైతే ఉన్నావో అవి మనిషిని డిఫైన్ చేస్తాయి. అందుకే చెప్పేది, మంచి అలవాట్లు ఎక్కువ చేసుకోవాలి, చెడు అలవాట్లు మన నుంచి దూరం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన అలవాట్లన్నీ కూడా మీలో లేకపోతే వాటిని అనుసరించుకోండి. మీలో ఆల్రెడీ అలవాట్లు ఉంటే చెడువి, దాన్ని తీసి కిక్ కొట్టండి బయటికి. వెరీ ఇంపార్టెంట్. ఇవి చేయండి, యూ విల్ ప్రాబ్లీ గెట్ ఆన్ టు ద జర్నీ ఆఫ్ బికమింగ్ రిచర్ అండ్ ఆ పూర్ అన్న స్టేటస్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఇది నాకు తోచింది చెప్పాలనుకున్నాను అనమాట. మీకేమనిపిస్తుంది, దీంట్లో ఏ అలవాటు మీకు కొంచెం నచ్చింది, ఏ అలవాటు మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఏ అలవాటు కొత్తగా అలవాటు చేసుకుంటారు, అది కమెంట్లో చెప్తే మాకు అర్థమవుతుంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఎంతవరకు వీడియో చూస్తుంటే కనుక ఏదో నచ్చే ఉంది వీడియోలో, సో ఓ లైక్ వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ క్యూరియస్ కౌశిక్, బికాస్ దట్ విల్ గివ్ అస్ ఆర్గానిక్ గ్రోత్.
అది మాకు కాస్త మోటివేషన్గా మారుతుంది. ఆ అలవాటు కూడా చేసుకోండి. కాస్త వీడియో చూస్తూ లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేసి పెడితే ఖర్చేమీ లేదు మీకు, మాకు కాస్త మోటివేషన్. ఆ పని చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా చేయాల్సిందేంటి? స్టే క్యూరియస్, స్టే అలైవ్. ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో.